సో మీరు తెలుసుకుంటూ మీకు లర్నింగ్ ఈజ్ నెవర్ ప్రాసెస్. మీకు మీ మొబైల్లో మీరు చూస్తే సేఫ్టీ గేర్ ధరించిన వాళ్ళు యాక్సిడెంట్స్ జరిగినాక వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలిగినారు. సేఫ్టీ గేర్ అంటే 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్, 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ఉంటే అవుట్ దే సేవ్ ఫ్రమ్ ద యాక్సిడెంట్స్. వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడుతున్నారు వాళ్ళు సేఫ్టీ గేర్ వాళ్ళకి ఉన్నందుకు. అదే సేఫ్టీ గేర్ లేకుండా చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఎలా ప్రమాదాలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారో చూస్తే మీకు 2 నిమిషాలు అర్థం. మీరు మరి జస్ట్ బార్న్ స్టూడెంట్స్ కాదు, మీరు చిల్డ్రన్ కాదు, మీరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కాదు, గ్రాడ్యుయేట్ అవునా కదా. సో మీరు ఆలోచించి మీరు తెలుసుకునే అంశాలు డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్. మీకై మీరు ప్రామిస్ చేసుకోండి మీ ఆత్మసాక్షిగా, మేము రేపు పొద్దున వెహికల్స్ యూజ్ చేసేటప్పుడు 2 వీలర్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తాము, 4 వీలర్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరిస్తాము. మీకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో మీకు తెలుసు ఒక సర్క్యూట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. సీట్ బెల్ట్ కార్లో ప్రొవైడ్ చేసింటాం. చిన్న కార్ అయినా కొన్ని లక్షల కోట్ల రూపాయల కార్ అయినా సరే సీట్ బెల్ట్ మ్యాండేటరీ, సీట్ బెల్ట్ ఉంటుంది. అది ఎవరు మీకు కంపేర్ చేసేది ఎవరు మేము ఉంటాం, చెకింగ్లో ఉంటాం. ఎక్కడ ఇంత పెద్ద దేశంలో కొన్ని కోట్ల వెహికల్స్ తిరగడంలో మేము ఉండే కొంతమంది ఏమాత్రం ఎన్ఫోర్సింగ్ అథారిటీ ఎంతమాత్రం కంట్రోల్ చేయగలుగుతుంది. మీకై మీరు ఆలోచించి మారకపోతే మాత్రమే ఆ సర్క్యూట్ కంప్లీట్ అయ్యి మనకు హెడ్ ఆన్ పొల్యూషన్ జరిగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయి మనము వైటల్ ఆర్గన్స్ మన హార్ట్, చెస్ట్, మన తలకు, బ్రెయిన్ ఏం కాకుండా ప్రొటెక్ట్ చేస్తారు.